Steve. So let's welcome them. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే ముంబైలోని మనగాడే జంతర్ మంతర్ చేస్తాడే. రోజు రోజుకి మా దొంగలకు పని లేకుండా పోతుంది. ఇంతకు ముందు దొంగతనం చేస్తే ఆముదం రాసుకుని వెళ్ళేవాళ్ళం, ఒకళ్ళ పట్టుకున్నా జారిపోయి వచ్చేసేవాళ్ళం. ఈ సిసి కెమెరాల వల్ల ఎంత ఆముదం రాసుకున్నా ఆ పని జరగట్ల, గట్టిగా పట్టుబడుతున్నాం. ఆయన మమ్మల్ని దొంగ దొంగ అంటారు. ఎవరు కాదండి దొంగ? ఒక అమ్మాయి మనసు దోచుకుంటాడు అబ్బాయి, వాడు దొంగ కాదా? లక్షల మంది అభిమానులు సంపాదించుకున్న హీరోలు దొంగలు కాదా? సిక్సర్లు కొట్టి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న క్రికెటర్లు దొంగలు కాదా? ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు దొంగతనం చేస్తారు. బాబు ఈ చీర ఎంత? 1000 రూపీసా? సరే సరే. ఏమండి ఒకసారి బాబుని పట్టుకోండి. ఆ చీర విప్పి చూపించు బాబు. ఈ చీర విప్పి చూపించు. బాగుంది బాబు. ఏమండి బాబేడే? మీకే ఇచ్చాను కదండి. నాకెప్పుడు ఇచ్చావే? నీకే ఇచ్చాను ఇందాక. మళ్ళీ నేను మీకే ఇచ్చాను కదా. నువ్వు తీసుకోక నేను తీసుకోక మధ్యలో ఎవడో తీసుకొని పోయి ఉంటాడే. పద వెతుకుదాం. ఎవరు తీసుకుపోవడం ఏంటండి? ఎస్ఐ విక్రమ్ సింగ్ రాథోడ్. తప్పు చేసిన వాడు ఆ దేవుడి దగ్గర నుంచి తప్పించుకోవచ్చు కానీ తప్పు చేసి ఎస్ఐ విక్రమ్ సింగ్ రాథోడ్ దగ్గర నుంచి ఎవడు తప్పించుకోలేడు. తప్పు చేసి నాకు దొరికితే విచారణ ఉండదు, క్లాజులు సబ్ క్లాజులు చూడను, పేరాలకు పేరాలు ఆరాలు తీయను. తప్పు చేశాడని తెలిస్తే ఎన్కౌంటరే. గన్నమర్చిపోయాను. ఏమేంద్రా? పట్ట పగల పిల్లాడు దొంగతనం చేశాడు సార్. ఎరా దొంగతనం చేసావా? వీడి తల్లి షాపింగ్ లో బిజీ ఉండి వీడి తండ్రి ఫోన్ లో బిజీగా ఉంటే ఆ తల్లి చేతిలోంచి బాబుని పక్కకి తీసుకెళ్లి చందమామ రావే జాబిలి రావే పాట పాడుకుంటూ ఉంటే చిరుప్రాయంలో ఉన్న ఈ చిట్టు తల్లికి పక్కకి తీసుకెళ్లి చందమామ చూపించడం తప్పా సార్? తప్పు నీది కాదు. నేను దొంగ అని ముద్ర వేసి ఇక్కడ తీసుకొచ్చా చూడు, మా కానిస్టేబుల్ గారి తప్పు కాదు సార్, వాడు దొంగ సార్. ఆ ఫేస్ చూడరా, దొంగలకు ఉండాల్సిన ఫేస్ రాది. దొంగలాగే ఉన్నాడు. లేలేత బొగ్గలు, తెల్లటి పెదాలు, అబ్బా ఆ కళ్ళు చూడరా, దొంగకుండా ఎక్స్ప్రెషన్ ఒక్కటి ఉంది వాడికి. అన్నీ ఉన్నాయి. వాడు దొంగ సార్, నన్ను నమ్మండి సార్. సార్ ఈ పిల్లోడి తల్లిదండ్రులకు ఫోన్ చేయండి సార్, ఎక్కడ వెతుకుతున్నారో చూడరా. వాళ్ళ అమ్మా నాన్నకు ఫోన్ చేయమంటున్నాడు రా, ఎంత మంచోడ్రా. దొంగోడు సార్, నన్ను నమ్మండి సార్. ఆయన దొంగ అంటే నిన్ను ఎన్కౌంటర్ చేసేస్తా. వద్దు సార్, నా వల్ల అతను ఎన్కౌంటర్ అయిపోతే జీవితాంతం నేను శోభపడాల్సి వస్తుంది సార్. ముందే భార్య పిల్లలు గలవాడు సార్. ఏంట్రా మంచితనం? చూడరా, నువ్వేమో ఆయనకి చెడు చేద్దామని చూస్తున్నావు, ఆయన ఏమో నీకు మంచి చేద్దామని చూస్తున్నాడు రా. ఎస్ఐ గారు మా బాబు కనిపించట్లేదండి. అమ్మా మీ బాబు భద్రంగా నా దగ్గరే ఉన్నాడమ్మా. మా బాబు నీ దగ్గరికి వెళ్ళి వచ్చాడు. దొంగతనం చేసావా ఏంటి? మమ్మల్ని కొడతారేంటి ఎస్ఐ గారు? షాపింగ్ పిచ్చిలో నువ్వు, ఫోన్ పిచ్చిలో ఆడు. బాబును వదిలేసి పక్కెళ్ళిపోతే బాబు ఏమైపోతాడని చెప్పి తీసుకెళ్లి జాబిలి రావే చందమామ రెండు పాటలు పాడుతూ ఆడుతూ పాడిస్తూ వాడిని సేఫ్ గా చూసుకుంటే వాడు దొంగ అంటారా? ఎన్కౌంటర్ చేసి పడేస్తాను. వద్దు సార్, వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే పిల్లోడు అనాథ అయిపోతాడు. వద్దు సార్. 6 అడుగుల మంచితనం ఈ రోజు నా స్టేషన్ లో నుంచుంటాడు. ఒక 10,000 ఇచ్చి పంపించి. 10,000 ఇచ్చి. 10,000 5,000కి అమ్మేద్దాం అనుకున్నా. నెక్స్ట్ లెవెల్ దొంగ. సిటీలో దొంగలు ఎక్కువ ఉన్నారమ్మా, పిల్లలు జాగ్రత్త అమ్మా. ఎందుకు అంత ఎమోషన్? ఎందుకురా ఇంత మంచితనంగా ఎలా పుట్టారా నువ్వు? ఫేస్ లో ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేయకరా, 2-3 ఎక్స్ప్రెషన్ నేర్చుకోరా. బయట ఎలా బతుకుతారా నువ్వు? తప్పకుండా సార్, వెళ్ళొస్తాను సార్. జాగ్రత్త నాన్న. ఇదిగో మీ పర్స్. పర్స్ ఎప్పుడు కొట్టేశావురా? లేదు, ఇందాక మీరు తీసుకొని వస్తుంటే అప్పుడు పడింది, నేను తీసుకున్నాను. నువ్వు పర్స్ కొట్టేశావు సార్. ఇంకా దొంగ అంటే నమ్మకానికి ఉన్న నమ్మకం మీద నమ్మకం ఈ పాటికి నమ్మశక్యంగా అయిపోయి నమ్మకం లేకుండా పోతుందిరా. రాస్కెల్ ఇడియట్స్, కౌంటర్ ఆఫ్ ఇండియా. నమ్మకం. ఏమండి చీరలతో పాటు బంగారం కూడా కొనివచ్చు కదండి. పెళ్ళిలో ఆల్రెడీ 50 తులాల బంగారం ఉంది, ఇంకా బంగారం అంట. ముందు చీరలు చూడు. ఎప్పుడు ఇంత మీరు
రెడ్ హ్యాండెడ్ గా దొరికావురా నువ్వు. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఒక ఆవిడ మెళ్ళలోంచి చైన్ తెగి నా చేతిలో పడింది సార్. ఈ చైన్ తీసుకొని నేను ఇంటికి వెళ్తే స్వార్థం అవుతుంది, స్టేషన్కి వెళ్తే ఆ చైన్ వాడికి న్యాయం అవుతుందని స్టేషన్కి వచ్చాను సార్. ఈ డ్రెస్ కే నోరుంటే కొండబాబు అని బోర్ని ఏడ్చేదిరా. చూడరాడు పేసు వెంటనే ఈడు సరస్సులో కొంగరా. కాదు సార్ వాడు దొంగ. నోర్మాయ్, ఇంకోసారి దొంగనండి ఎన్కౌంటర్ చేసి పడేస్తా. సినిమాలో దొంగలు కూడా నాలాగే ఉంటారా సార్? ఇంత అమాయకంగా ఎలా పుట్టావరా కొండబాబు? సార్ సార్ మార్కెట్ లో నా నగలు పోయాయి సార్. నా చైన్ ఎవరు కొట్టేశారు సార్. నీ నగలు భద్రంగా నా దగ్గర ఉందమ్మా. వాడే దొంగతనం చేస్తాడు, వాడే భద్రంగా దాచానని చెప్తాడు. నేనేమో గాడిదని తీసుకొస్తే మా ఎస్ఐ గాడేమో దాని గుర్రం అంటాడు. కాదు సార్ అది గాడిదే అంటారు. కాదురా ఇది గుర్రమే అంటాడు. అమ్మా చైన్ జాగ్రత్త అమ్మా, ప్రతిసారి ఆ చైన్ నాకు దొరకదుగా. వెళ్తూ ఒక 50 వేలు ఇచ్చెళ్ళు. ఈ 50 వేలు నాకు వద్దు సార్. మీ పేరు మీద ఎక్కడైనా వెళ్ళి అన్నదానం చేస్తాను సార్ 50 వేలతో. ఓకే సార్, వెళ్ళొస్తాను సార్. జాగ్రత్త నాన్న. ఏమైందిరా కొండబాబు? కింద చీమ ఉంది సార్, ఎక్కడ చచ్చుద్దాం అని కాలు పైకెత్తి వెళ్ళాను. అబ్బా too much ఇది. వెళ్ళరా, వెళ్ళరా. అరే వెళ్ళరా, నీ పనే బాగుందిరా. దొంగతనం చేస్తున్నావు, దొరలా సంపాదిస్తున్నావురా. సార్ మీ డ్యూటీ మీరు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు, కానీ కొద్దిగా టైమే నాకు ఫేవర్ చేస్తున్నారు. ఏదో రోజు దొరుకుతావురా, నా చేతికి దొరుకుతావురా. నీకు ఇవ్వాల్సిన 50 వేలు పర్సులో పెట్టుకొని బస్ స్టాండ్ ఎదురు చూస్తున్నా. తొందర రారా బాబు. దొరికావురా ఎస్ఐ గారు. పదండి సార్, చూడండి సార్ ఎలా దొంగతనం చేస్తున్నాడు. నేను చెప్తే నమ్మారా సార్ మీరు? కొండబాబు నువ్వు దొంగతనం చేస్తున్నావా? ఎవరా నువ్వు? కొండబాబు ఏంటిది? నేను దొంగనే సార్, నేను దొంగని కాదు మొర్రో, నేను దొంగని కాదు మొర్రో అంటే మీ కానిస్టేబుల్ నువ్వు దొంగవేరా, నువ్వు దొంగరా అని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చాడు సార్. నేను పడుకున్నా నువ్వు దొంగవిరా, లేచిన దొంగవిరా, నా వాయిస్ నాకే వినబడుతుంది సార్. అందుకే దొంగతనం చేయడం ఈ రోజు నుంచే మొదలు పెట్టాను సార్. ఆట నేర్పితే క్రీడాకారుడు అవుతాడు, చదువు నేర్పితే ఉద్యోగస్తుడు అవుతాడు. మీ కానిస్టేబుల్ లాగా ఎవరైనా టార్చర్ పెడితే ఎవడైనా దొంగే అవుతాడు సార్. నువ్వు దొంగ అవడం ఏంట్రా? ఒక మంచి మనిషిని దొంగలా మార్చేస్తావురా. దీనికి నేను న్యాయం చేస్తాను. ఏం చేస్తారు సార్? వీడి కానిస్టేబుల్ జాబ్ నీకు ఇస్తున్నాను. వాడి జాబ్ నాకు వద్దు సార్. వాడి పొట్ట మీద కొట్టే అర్హత నాకు లేదు సార్. చూసి నేర్చుకోరా. ఇప్పటికీ నీ గురించి ఆలోచిస్తాడు చూడరా కొండబాబు. లాంగ్ లీవ్ కొండబాబు, లాంగ్ లీవ్. అదా సార్ నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కెచ్? బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. సీను సెంటిమెంట్ ఎస్ఐలా బాగా చేసాడు. గుడ్, వెరీ గుడ్. రోజా గారు చంద్రకి పక్కింటి అమ్మాయో లేదా పక్కింటి వాళ్ళ డబ్బో ఏదో ఒకటి కొట్టేయాలి. మీరు వేరే చాలా అమ్మాయికుడు అనుకుని ఆయన ఎక్స్ప్రెషన్ చూడాలి అసలు. బాగుంది.